Okay, good morning. We'll start the next topic, that is chapter number 2 and unit number 1. So, unit number 1. So, law of demand and elasticity of demand. ఈ టాపిక్ చూద్దాం. వెరీ సింపుల్. అయితే ఫైనల్ ఎగ్జామినేషన్లో ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి, అంటే చాప్టర్ నెంబర్ 2 నుంచి 12 to 15 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ లాజికల్ ఆల్సో. నౌ యూనిట్ నెంబర్ 1లో లా ఆఫ్ డిమాండ్ అండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ అంటే ఏంటో చూద్దాం. సో యూ నో ద డిమాండ్. మనం రెగ్యులర్గా ఈ వర్డ్ని చాలా 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 యూజ్ చేస్తుంటాం అనమాట. వెన్ వి సే ఎగ్జాంపుల్, మనం అలా రోడ్ మీద నడుచుకొని వెళ్తుంటాం, ఒక షాప్ మనకు కనిపించింది, ఆ షాప్లో ఎక్కువ మంది జనాలు ఉన్నారు. అప్పుడు మనం యూజువల్గా ఏమనుకుంటాం, అబ్బా వాడికి ఎంత డిమాండ్ రా బాబు అనుకుంటాం. ఓకే, సో అదే ఆ కైండ్ ఆఫ్ డిమాండ్ మనం ఇక్కడ వి విల్ స్టడీ ఇన్ డీటెయిల్. ఓకే, సో డిమాండ్ అనే వర్డ్ అసలు ఏంటి, దాని ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే, డిమాండ్ ఏంటంట ఎప్పుడు కూడా క్వాంటిటీలో ఎక్స్ప్రెస్ చేయాలట. సే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక క్లాస్ చెప్తున్నాను, ఈ క్లాస్కి డిమాండ్ ఎంత అంటే ఒక 50 స్టూడెంట్స్ వచ్చారు, 500 స్టూడెంట్స్ వచ్చారు, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దిస్ కాల్డ్ క్వాంటిటీ. అలా ఎక్స్ప్రెస్ చేయాలట. డిమాండ్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ. అండ్ ఆ క్వాంటిటీ అలా వదిలేకుండా ఇట్ మస్ట్ బి అటాచ్డ్ విత్ ప్రైస్. అట్ వేరియస్ ప్రైజెస్ ద క్వాంటిటీ విల్ బి చేంజ్డ్. సే ఎగ్జాంపుల్, ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి మాట్లాడుకుంటే, నేను సిఏ ఫౌండేషన్కి 30,000 రూపీస్ ఫీజు పెట్టాను అనుకోండి, ఐ గాట్ 50 స్టూడెంట్స్. అదే నేను 70,000 స్టూడెంట్ ఫీజు పెట్టుంటే అంతకన్నా తక్కువ మంది స్టూడెంట్స్ వచ్చి ఉండేవాళ్ళు. అదే నేను 5,000 రూపీసే ఫీజు పెట్టుంటే చాలా ఎక్కువ మంది వచ్చి ఉండేవాళ్ళు. అంటే దాని మీనింగ్ ఏంటి, డిమాండ్ ఈస్ గెట్టింగ్ చేంజ్డ్ బేస్డ్ ఆన్ ప్రైస్. వెన్ ప్రైస్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్, డిమాండ్ ఈస్ ఆల్సో గెట్టింగ్ చేంజ్డ్. అండ్ హెన్స్ వెన్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ డిమాండ్, మీరు యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఇన్ క్వాంటిటీస్ అట్ వేరియస్ ప్రైజెస్. అసలు డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది సార్, డిమాండ్ అసలు ఒక ప్రోడక్ట్కి ఎలా క్రియేట్ అవుతుంది సార్ అంటే, సే ఒక ఆడీ షోరూమ్ ఉందట. ఓకే, ఆడీ షోరూమ్ దగ్గర దాని ముందు నుంచి మీరు వెళ్తూ మీరు అది చూసి, అబ్బా ఈ కార్ కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకున్నారట. అనుకోగానే వెదర్ ఇట్ క్రియేట్స్ ద డిమాండ్ ఫర్ దట్ ప్రొడక్ట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ యువర్ సెల్లర్ అంటే ఆన్సర్ ఇస్ నో. ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే మీరు కొనుక్కోవాలి అనుకోవడం విల్లింగ్నెస్, యు ఆర్ రెడీ టు, ఓకే, యు హ్యావ్ దట్ ఇంటెన్షన్ టు బై, యు ఆర్ విల్లింగ్ టు బై. అండ్ దాంతోపాటు ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు బై, ఎబిలిటీ, సో విల్లింగ్నెస్ ప్లస్ ఎబిలిటీ, ఈ రెండు ఉంటాయి. అంటే మీ దగ్గర డబ్బులు ఆడి కార్ కొనుక్కోవాలని నాకు ఉంది, బట్ నా దగ్గర పాకెట్లో చెక్ చేసుకుంటే 10 రూపాయలు ఉన్నాయట, కానీ బై ఆడి కార్ అంటే ఆన్సర్ ఇస్ నో, అబ్సల్యూట్లీ నో. అంటే ఏంటి, విల్లింగ్నెస్ అందరికి ఉంటుంది, ఎబిలిటీ కూడా ఉంటే, ఈ రెండు ఉంటే దెన్ ద డిమాండ్ విల్ బి క్రియేటెడ్ ఫర్ అ ప్రొడక్ట్. అందుకే వీడు ఓవరాల్గా కన్సాలిడేట్ చేసి ఆ ఎగ్జాంపుల్, ఆ డెఫినేషన్ ఏం చేశాడంటే, డిమాండ్ రిఫర్స్ టు ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ that the buyers are willing and able to buy at various prices. అండ్ డిమాండ్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైంకి, సో ఇప్పుడు సే సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ ఒక 50 స్టూడెంట్స్ ఉన్నారట, అండ్ దిస్ ఫర్ 6 months పీరియడ్. అండ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా మళ్ళీ అదే 50 ఉంటుందంటే ఆన్సర్ మేబీ నో. అంటే ఏంటి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిమాండ్ ఫర్ అ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఎస్ ఆర్ నో. అండ్ హెన్స్ డిమాండ్ డెఫినేషన్ ఎలా మార్చానంటే, it refers to the quantity of goods or services that the buyers are willing and able to buy at various prices for a given period of time. So this is called demand. So demand ni simple definition లో తీసుకొని వచ్చారు చూడండి, నేను హైలైట్ చేస్తున్నాను. ఓకే, demand refers to quantity at various prices that the buyers are willing and able to buy for a given period of time. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ డిమాండ్. అయితే డిమాండ్ కమ్స్ ఫ్రమ్ డిజైర్. నేను ఆ కార్లో తిరగాలి అనే డిజైర్ నాకు ఫస్ట్ ఉండాలి. ఇట్ డిపెండ్స్ అపాన్, డిమాండ్ విల్ బి క్రియేటెడ్ ఓన్లీ వన్స్ ద డిజైర్ ఈస్ దేర్ ఫర్ ద కన్జ్యూమర్ ఆర్ పర్చేజర్, అండ్ దే హ్యావ్ ద పర్చేజింగ్ పవర్. కోరిక అందరికీ ఉంటుంది, బట్ డబ్బులు ఉండాలి కదా ఫస్ట్ కార్ కొనుక్కోవాలంటే, అండ్ హెన్స్ పర్చేజింగ్ పవర్. అండ్ పర్చేజింగ్ పవర్ ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు. కొంతమందికి పాపం మనసు రాదు కొనుక్కోవడానికి. సే ఇన్ కేస్ ఇమాజిన్ మీ అట్ 60 years ఏజ్, నాకు డిజైర్ ఉంటుంది ఆడి కార్లో తిరిగితే బాగుంటుందని. ఓకే, పర్చేజింగ్ పవర్ కూడా నా దగ్గర ఉందట, బోల్డెన్ డబ్బులు ఉన్నాయి. బట్ మూడో పాయింట్, ఎందుకులే ఇప్పుడు ఆ కార్ అనిపిస్తుందట. దిస్ కాల్డ్ దెర్ ఇస్ నో విల్లింగ్నెస్ టు బై. విల్లింగ్నెస్ టు బై కాదు, విల్లింగ్నెస్ టు పే. ఎందుకు,
నాకు డబ్బులు ఖర్చు పెట్టాలని ఉండదు. 60 ఇయర్స్ అప్పుడు నేను ఆడి కార్ వేసుకుని రోడ్డు మీద తిరిగి దేనికోసం, ఏం ఉపయోగం? సో డిమాండ్ కావాలంటే డిపెండ్స్ అపాన్ ద డిజైర్ అండ్ పర్చేసింగ్ పవర్ ఆల్సో, అండ్ అట్ ద సేమ్ టైం విల్లింగ్నెస్ టు పే. లాస్ట్కి నేను అంతా ఉంది, లాస్ట్లో డబ్బులు ఇవ్వబుద్ధి చేయట్లేదు నాకు. ఇట్ డజంట్ క్రియేట్ ద డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇన్ సింపుల్ వర్డ్స్, డిమాండ్ విల్ బి క్రియేటెడ్ ఓన్లీ వెన్ ద డిజైర్ ఈస్ బ్యాక్డ్ బై, అంటే సపోర్టెడ్ బై purchasing power and willingness to pay. Very important, very simple. So following points must be noted. The demand is always expressed in terms of quantity. ఇది మనకు తెలుసు, డిమాండ్ ఎప్పుడు క్వాంటిటీలో ఎక్స్ప్రెస్ చేయాలి. At the same time, demand must be expressed for a given period of time. This is also simple, very easy. And next one, determinants of demand. Let us talk about determinants of demand. అంటే డిమాండ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఓకే, డిమాండ్ ఎంత ఉంది అని చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్. మీకు ఆల్రెడీ ఒకటి తెలుసు, ప్రైజ్. సో ప్రైజ్ అంటే దాని మీనింగ్ ఏంటి? వాట్ యు ఆర్ రెడీ టు పే. ఓకే, సే నేను ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమని చెప్పాను? నేను ఆన్లైన్లో సిఏ ఫౌండేషన్ ఎకనామిక్స్ క్లాస్ ఇమాజిన్ 10,000 రూపీస్ పెట్టానంట. ఎంత? 10,000 రూపీస్ పెట్టానంట. 10,000 రూపీస్ అయితే 50 స్టూడెంట్స్ రెడీగా ఉన్నారట కొనుక్కోవడానికి. ఇమాజిన్ ఏ కేస్ వేర్ ఎకనామిక్స్ క్లాస్ 30,000 పెట్టానట, ఒక్క ఎకనామిక్స్ క్లాస్. 5గురు వచ్చారట. 5,000 పెట్టాను, 75 పీపుల్ వచ్చారు. 1,000 రూపీస్ పెట్టాను, 150 స్టూడెంట్స్ వచ్చారు. ఇలా మారచ్చు, ఎస్ ఆర్ నో? అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రైస్ మారుతుంటే, when the price is getting changed, this is price, this is quantity demanded. When price is getting changed, the quantity of goods or services that are demanded is also getting changed. అందుకని దిస్ క్వాంటిటీ ఈజ్ ఎ డిపెండెంట్ అపాన్ ప్రైస్ అంటున్నాడు. ఓకే, అందుకే ఇక్కడ ఏముంది? ఫస్ట్ డిటర్మినెంట్ ప్రైస్, అండ్ అదర్ థింగ్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద డిమాండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ బీయింగ్ కాన్స్టెంట్. అంటే క్వాంటిటీ డిమాండెడ్ అనేది ఓన్లీ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుందా? ప్రైస్ ఒక్కదాని మీద డిపెండ్ అయి ఉండదు. ప్రైస్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. మిగతావి ఏమున్నాయి సార్ అంటే నెక్స్ట్ చూద్దాం. సో ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే, ప్రైస్ పెరుగుతుంటే డిమాండ్ ఏమవుతుంటుంది? తగ్గిపోతుంటుంది. ప్రైస్ తగ్గుతుంటే డిమాండ్ ఏమైపోతుంటుంది? పెరిగిపోతుంటుందట. దిస్ హ్యాస్ సమ్ ఇన్వర్స్ రిలేషన్షిప్, అండ్ హెన్స్ ఇక్కడ రాసి చూడండి, ప్రైస్ విల్ హ్యావ్ ఇన్వర్స్ రిలేషన్ విత్ ద క్వాంటిటీ డిమాండెడ్. వెరీ బ్యూటిఫుల్ పాయింట్. ఓకే, ప్రైస్ పాయింట్ అయిపోయింది. సో ప్రైస్ తర్వాత విల్ గో టు ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీ. రిలేటెడ్ కమోడిటీ అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, మన మెయిన్ ప్రొడక్ట్ సే ఇమాజిన్, మీరు చెప్పండి, నాకు పెప్సీ కంపెనీ ఉందట. నాకు ఏ కంపెనీ ఉంది? పెప్సీ. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ పెప్సీ కంపెనీ. సో పెప్సీ కంపెనీ క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాను, పెప్సీ కంపెనీ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాను. పెప్సీ ప్రైస్ 20 రూపీస్ అయితే క్వాంటిటీ 1000 బాటిల్స్ డిమాండ్ అట. పెప్సీ ప్రైస్ 50 రూపీస్ అయితే క్వాంటిటీ బాటిల్స్ తగ్గిపోయాట 500. పెప్సీ 10 రూపీస్ అయితే పెరిగిపోయిందట 2000. It is having inverse relation. So I am now talking about Pepsi. Pepsi is my company. So I am talking about direct link between quantity and the price of Pepsi. Okay, and this has inverse relation. Where I am now talking about, price of the related commodity. Price of the related commodity. సో రిలేటెడ్ కమోడిటీ అంటే ఏంటి చూద్దాం. రిలేటెడ్ కమోడిటీని వాళ్ళు ఏమన్నారంటే, అంటే రిలేటెడ్ గూడ్స్ని ఎలా డివైడ్ చేశారంటే, దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఇన్ విచ్ రిలేటెడ్ గూడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ. ఒకటి కాంపిటేటివ్ గూడ్స్, ఇంకొకటి కాంప్లిమెంటరీ గూడ్స్. కాంపిటేటివ్ గూడ్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నా ఒరిజినల్ క్వాంటిటీ ఏమనుకున్నాం? పెప్సీ. ఓకే, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ పెప్సీ. మరి దానికి కాంపిటేటివ్ కూడా ఏమవుతుంది? కోక్ అవుతుంది. అవునా? కోకోకోలా కూడా ఏంటి? పెప్సీ లాంటిది అనమాట. వెన్ పెప్సీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్, యూ మే ఎండ్ అప్ బయింగ్ వాట్? కోక్ కొనుక్కోవచ్చు మీరు. సో అలాంటివి జరగచ్చు. ఎస్. సో పెప్సీ, కోక్. సో మన ఒరిజినల్ క్వాంటిటీ ఏంటి? ఇది ఒరిజినల్, మనది ఒరిజినల్. This is competitor. Now you tell me, I am not talking about price of the Pepsi, I am now talking about price of Coke. Okay, say imagine Pepsi 20, Coke kuda 20 first instance lo. Okay, second instance చెప్తున్నాను చూడండి. Pepsi 20 దగ్గర ఉందట, Coke 25 రూపీస్ చేశారట. పాపం
కోక్ 25 రూపీస్ చేశారట. అప్పుడు కోక్ తాగే వాళ్ళు ఉన్నారు చూసారా, కోక్ తాగే వాళ్ళు ఎందులోకి మారిపోతారు, పెప్సీకి మారిపోతారు. 25 రూపాయలు ఇచ్చి కోక్ కొనుక్కునే కన్నా ఇట్ ఈస్ బెటర్ టు సబ్స్టిట్యూట్ విత్ వాట్, పెప్సీ. 20 రూపాయలకి వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వెన్ ప్రైస్ ఆఫ్ ద కోక్ ఈస్ గెట్టింగ్ ఇంక్రీజ్డ్, దెన్ క్వాంటిటీ ఆఫ్ ద పెప్సీ విల్ బి మోర్ డిమాండెడ్. అవునా కదా, పెప్సీని ఎక్కువ కొంటారు అప్పుడు. వేరే థర్డ్ ఇన్స్టెన్స్లో కోక్ 15 రూపీస్ చేస్తారట, అంటే మనమేమో 20కి అమ్ముతున్నాం, వాడేమో 15కి అమ్ముతున్నారట. అంటే పెప్సీ వదిలేసి అటు వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం కొనేసుకుంటాడు, హీల్ బై కోక్. అంటే వీల్ లూజ్ అవర్ కస్టమర్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే కాంపిటేటర్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే అవర్ డిమాండ్ విల్ బి మోర్, అండ్ క్వాంటిటేటర్ ప్రైస్ రెడ్యూస్ చేస్తే అవర్ డిమాండ్ విల్ బి లెస్. ఓకే, అంటే వాడు లెస్ మనం కూడా లెస్, వాడు మోర్ మనం కూడా మోర్. అంటే దిస్ హ్యాస్ డైరెక్ట్ రిలేషన్. ఓకే, ఐఎమ్ నౌ టాకింగ్ అబౌట్ క్వాంటిటీ ఆఫ్ పెప్సీ and price of coke. So price of coke, if it is increased, coke వదిలేసి పెప్సీకి వచ్చేస్తారు అందరూ, and hence quantity of Pepsi will be increased. Price of the coke get reduced. ఓకే, కోక్ తగ్గిపోయిందట, అప్పుడు పెప్సీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు, and hence Pepsi quantity will be less demanded. And hence ఈ arrow mark పైకి ఉంటే పైకి ఉంది, కిందకు ఉంటే కిందకు ఉంది, and hence it is called as what, direct relation. Very beautiful, direct relation. I am not talking about original price, I am talking about competitor's price. అందుకే అక్కడ రిలేటెడ్ కమోడిటీ అని రాసి, రిలేటెడ్ గూడ్స్ అని రాసి. ఓకే, వేరస్ when it comes to కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఒక గూడ్ వర్క్ అవ్వాలంటే దాంతోపాటు ఇంకో గూడ్ కూడా కావాలట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కారు, పెట్రోల్. ఓకే, కార్, పెట్రోల్. నా దగ్గర బైక్ ఉంది, నేను కార్ కొందాం అనుకుంటున్నాను. ఓకే, పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందంటే 100 రూపీస్ ఉందట. పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది, 100 రూపీస్. సరే 100 రూపీసే కదా, ఇప్పుడు బైక్ వాడే కన్నా కార్లోకి వెళ్ళిపోదాం, సేఫ్టీ ఉంటుంది, అన్ని ఆలోచనలు నీకు వస్తాయి, అండ్ యూ జస్ట్ వాంట్ టు రిప్లేస్ యువర్ బైక్ విత్ కార్. ఓకే, ఇమాజిన్ ఏ కేస్ వేర్ పెట్రోల్ ప్రైస్ 500 అయిపోయిందట. అప్పుడు కార్ నువ్వు కొన్నావు అనుకో, ఓకే, బైక్ కూడా పెట్రోల్ మీద నడుస్తుంది. ఓకే, బట్ 100 రూపాయలు పెట్రోల్ వేయించావు అనుకోండి, బైక్ మీద 50 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు, కార్లో 10 కిలోమీటర్స్ వెళ్ళగలవు. సో అలాంటప్పుడు నువ్వేమవుద్ది, ముందు పెట్రోల్ కాస్ట్ తక్కువే ఉంది కాబట్టి యువర్ ఇంటెన్షన్ వాస్ టు పర్చేస్ కార్. నో, పెట్రోల్ ప్రైస్ పెరిగిపోయిందట. ఈ రెండు కాంప్లిమెంటరీ, పెట్రోల్ లేకపోతే కార్ లేదు. ఓకే, పెట్రోల్ లేకపోతే కార్ ఎలా నడుపుతావు, కార్ లేకుండా పెట్రోల్ ఉన్నా ఉపయోగం లేదు. రెండు ఏంటి, కాంప్లిమెంటరీ, ఒకటి ఉంటే కానీ ఇంకోటి ఉండదు, అలా అన్నమాట. ఓకే, అండ్ పెట్రోల్ ప్రైస్ ఇప్పుడు ఏమైందట, 500 రూపీస్ పెరిగిందట. పెట్రోల్ ప్రైస్ పెరిగిపోతే ఆబ్వియస్గా కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద కార్ విల్ ఆల్సో బి ఇంక్రీస్డ్. అవునా కదా, పెట్రోల్ ప్రైస్ పెరిగిపోయింది అనుకోండి, మీరు కార్ నడపడం ఇంకా కష్టం అయిపోద్ది, ఎందుకంటే కార్ కాస్ట్ పెరిగిపోద్ది. కార్ కాస్ట్ పెరగదు, ఇన్ఫ్యాక్ట్ రన్నింగ్ దట్ కార్ బికమ్స్ కాస్ట్లీ. ఓకే, కార్ అలాగే ఉంది ప్రైస్, బట్ ఆ కార్ కొనుక్కొని నువ్వు పెట్రోల్ వేయించాలంటే బాగా కాస్ట్లీ అయిపోతుందట. అప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుంది అంటే, ఎందుకురా బాబు పెట్రోల్ ప్రైస్లు కూడా ఎక్కువ ఉన్నాయి, బెటర్ వీ డోంట్ బై కార్, వీల్ రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ యూజింగ్ బైక్ ఓన్లీ అని చెప్పి కార్ కొనడం మానేస్తారు. ఎందుకంటే మీరు కార్ కొన్న పెట్రోల్ ప్రైస్ వల్ల ఏమైపోతుంది, కాస్ట్ ఆఫ్ రన్నింగ్ దట్ కార్ విల్ బి ఇంక్రీజ్డ్, అండ్ ఇట్ బికమ్స్ మోస్ట్ డిఫికల్ట్ ఫర్ యూ టు కంటిన్యూ. అక్కడ వస్తుందట ప్రాబ్లమ్. ఓకే, ఐ హోప్ యూర్ ఆల్ గెటింగ్ ద పాయింట్ వెరీ వెరీ క్లియర్. సో మీరు చెప్పండి, పెట్రోల్ ఏమైంది చెప్పండి. సో పెట్రోల్, కారు రెండు కాంప్లిమెంటరీ అట. పెట్రోల్ ప్రైస్ పెరిగితే కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద కార్ విల్ బి ఇంక్రీజ్డ్, అండ్ హెన్స్ కార్స్ క్వాంటిటీ విల్ కమ్ డౌన్. చూసారా, పెట్రోల్ ప్రైస్ పెరిగితే కార్స్ క్వాంటిటీ విల్ కమ్ డౌన్. పెట్రోల్ ప్రైస్ తగ్గింది అనుకోండి, ఎలాగ తక్కువ పెట్రోలే ఉంది కాబట్టి ఓకే, కార్స్ కూడా కొనుక్కుందాం అని అందరూ అనుకోవచ్చు, అండ్ హెన్స్ కార్ ప్రైస్ ఏమవుతుంది, అదే కార్ క్వాంటిటీ డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంట. అగైన్ ఇట్ హ్యాస్ ఇన్వర్స్ రిలేషన్. సో డైరెక్ట్ రిలేషన్ ఏమో కాంపిటేటివ్ గూడ్స్కి, ఇన్వర్స్ రిలేషన్ ఏమో కాంప్లిమెంటరీ గూడ్స్కి. అగైన్ ఇవన్నీ బాగా గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ డిటర్మినెంట్ అయిపోయింది. వాట్ ఈస్ థర్డ్ డిటర్మినెంట్? థర్డ్ వన్, డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏం లేదు, యూ గెట్ సమ్ ఇన్కమ్, అందులో చూపేయటం సమ్ ట్యాక్సెస్, గవర్నమెంట్కి కట్టేస్తాం, మిగిలిపోయిన మనీ ఉంది, అండ్ దిస్ మనీ యూ కెన్ యూస్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్. ఓకే, యూ గెట్ సమ్ పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్ యూ నీడ్ టు పే టు ద గవర్నమెంట్. ఈ రెండు మైనస్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిందని డిస్పోజబుల్ ఇన్కమ్ అని పిలుస్తారు, అండ్ దిస్ ఈస్ ద అమౌంట్ విచ్ ఇస్ రెడీ టు బి స్పెంట్.
నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, యూ గో ఆన్ బయింగ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రైట్? మీ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు పెద్దగా ఏం కొనుక్కోరు. అండ్ హెన్స్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే దాని మీనింగ్, ఓకే, వెన్ ఇన్కమ్ ఈజ్ మోర్ ద డిమాండ్ ఈజ్ ఆల్సో విల్ బి మోర్. వెన్ ఇన్కమ్ ఈజ్ లెస్ ద క్వాంటిటీ డిమాండెడ్ విల్ ఆల్సో బి లెస్. ఇట్ హ్యాస్ డైరెక్ట్ రిలేషన్. ఏ గూడ్స్కి అయితే అలా జరుగుతుందో, అండ్ దట్ గుడ్ ఈస్ కాల్డ్ as వాట్, నార్మల్ గుడ్. మీరు నాకు చెప్పండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఐ కుడ్ అఫోర్డ్ దిస్ ల్యాప్టాప్ అండ్ దిస్ ట్యాబ్, అవునా కదా? నా దగ్గర సఫిషియెంట్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు బై. ఒకవేళ ఇన్కమే లేకపోతే హౌ కెన్ ఐ బై దిస్ ల్యాప్టాప్ అండ్ దిస్ ట్యాబ్? ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఏ గూడ్స్ అయితే నా ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు దాని డిమాండ్ కూడా పెరుగుతుంది అనుకోండి, దోస్ గూడ్స్ ఆర్ కాల్డ్ as నార్మల్ గూడ్స్. ఓకే, అండ్ ద డిమాండ్ ఫర్ దిస్ ట్యాబ్ ఈస్ బికాస్ దెర్ ఇస్ మోర్ ఇన్కమ్ ఫర్ మీ, అవునా కదా? వేరేస్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ ఆస్పెక్ట్, ఇన్ఫీరియర్ గూడ్స్ అని కొన్ని గూడ్స్ ఉన్నాయి. అవేంటంటే మన ఇన్కమ్ పెరుగుతుంటే దాని డిమాండ్ తగ్గిపోతుంటుంది. ఓకే, ఇన్కమ్ పెరుగుతుంటే దాని డిమాండ్ తగ్గిపోతుంది. సే ఎగ్జాంపుల్, ఐఫోన్, చైనా ఫోన్ రెండు ఉన్నాయట. ఐఫోన్ ఉంది, చైనా ఫోన్ ఉంది. సో ఈ రెండింటిలో సుపీరియర్ ఏది? ఐఫోన్. ఓకే, ఇన్కమ్ బాగా ఉందనుకోండి జనాలకి, దే బై ఐఫోన్. ఇన్కమ్ సరిగా లేదనుకోండి, ఓకే, లేదా సరిగా లేదనుకోండి పక్కన పెట్టండి, వెన్ ఇన్కమ్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్డ్, నో వన్ విల్ బై చైనా ఫోన్. అలా చేయరు, అవునా కదా? సో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నార్మల్ గూడ్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? వెన్ ఇన్కమ్ ఈజ్ మోర్ ద క్వాంటిటీ ఈస్ ఆల్సో గెటింగ్ డిమాండెడ్ మోర్. ఓకే, వేర్ ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే దీస్ ఆర్ లో క్వాలిటీ గూడ్స్. ఇన్కమ్ పెరుగుతుంటే అవి ఎవడు కొండవు. అంటే వెన్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్, ద డిమాండ్ ఫర్ ది ఇన్ఫీరియర్ గూడ్స్ విల్ కమ్ డౌన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ MCQ పర్పస్. ఓకే, ఇన్ఫీరియర్ గూడ్స్, లో క్వాంటిటీ గూడ్స్ ఆర్ సెకండ్ చాయిస్ గూడ్స్ అని పిలుస్తారు వీటిని. అండ్ డిమాండ్ ఫర్ ది ఇన్ఫీరియర్ గూడ్స్ కమ్ డౌన్ ఇఫ్ ద ఇన్కమ్ ఇంక్రీజెస్. ఎగ్జాంపుల్, పామ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్. ఓకే, ఇంట్లో మనం రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువ వాడతాం. మన ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, వీ గో ఆన్ బయింగ్ రిఫైన్డ్ ఆయిల్, వీ విల్ నాట్ బై పామ్ ఆయిల్. ఓకే, వెన్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్ వీ డోంట్ బై దిస్ పామ్ ఆయిల్, ఎందుకంటే సెకండ్ క్వాలిటీ ఆయిల్ కాబట్టి, కుకింగ్ ఆయిల్ కాబట్టి. ఓకే, అలా దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫీరియర్ గూడ్స్. నెక్స్ట్ వన్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రైస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్కమ్, కొన్నిసార్లు టేస్ట్ అనేవి మనకు బాగా ఓకే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్, కొన్ని టేస్ట్ ఉంటాయి అన్నమాట. అంటే ఎలాంటివి చెప్పాలంటే, నాకు ప్యారడైజ్ బిర్యానీ ఇష్టం అంట. ఎగ్జాంపుల్ చెప్తాను, ప్యారడైజ్ బిర్యానీ నాకు ఇష్టం అంట. ఓకే, ప్యారడైజ్ బిర్యానీ డే బై డే దే ఆర్ గెట్టింగ్, ద ప్రైజెస్ ఆర్ గెట్టింగ్ ఇంక్రీజ్డ్. ఓకే, బట్ నాకు అది టేస్ట్ చాలా ఇష్టం. అప్పుడు నేను ఏం చేస్తాను, ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నా ఐ గో అండ్ హ్యావ్ దట్ ఫుడ్. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రైజెస్తో సంబంధం లేకుండా ఐ బై ది గుడ్. సిమిలర్లీ ఐఫోన్ అవ్వచ్చు, లేకపోతే కాస్ట్లీ కార్స్ అవ్వచ్చు, బైక్స్ అవ్వచ్చు, దాని ప్రైస్ పెరుగుతున్న పీపుల్ బై. బికాస్ ఆఫ్ వాట్ రీజన్? బికాస్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇట్ డస్ ప్లే అ వైటల్ రోల్ హియర్, అవునా కదా? అందుకే ఇక్కడ స్టార్టింగ్లో ఇందాక ఈ ఫస్ట్ పాయింట్లో ఇక్కడ ఏమని రాసింది చూడండి, అదర్ థింగ్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ డిమాండ్ బీయింగ్ కాన్స్టెంట్. అంటే రిమైనింగ్ చాలా ఉన్నాయి, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ పక్కన పెట్టేస్తేనే ప్రైస్కి క్వాంటిటీకి ఇన్వర్స్ రిలేషన్ వస్తుంది. టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ కూడా కన్సిడర్ చేసాం అనుకోండి, సమ్ టైమ్స్ ప్రైస్ పెరిగినా వీ బై, అండ్ హెన్స్ ఇన్వర్స్ రిలేషన్ ఏమి ఉండదు. ఓకే, అందుకనే అక్కడ అదర్ థింగ్స్ కెప్ట్ కాన్స్టెంట్ అని పెడతారు ఆల్వేస్. ఓకే, సో కమ్ టు ఫోర్త్ పాయింట్ నౌ. ఫోర్త్ పాయింట్ ఏమంటున్నారు చెప్పండి? జనాలకి ఫ్యాషనబుల్ గూడ్స్ అంటే ఇష్టం. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ వల్ల ప్రైస్ పెరిగినా వీ మే ఎండ్ అప్ బయింగ్ సమ్ గూడ్స్. ఓకే, చూడండి, గూడ్స్ విచ్ ఆర్ ఫ్యాషనబుల్ ఆర్ అప్డేటెడ్ టెక్నాలజీ విల్ ఫెచ్ మోర్ డిమాండ్ యాజ్ ఇట్ గివ్స్ మోర్ సాటిస్ఫాక్షన్ ఫర్ ద కన్జ్యూమర్. అప్డేటెడ్గా ఉంటే కన్జ్యూమర్ ఎక్కువ సాటిస్ఫై అవుతారట, అండ్ హెన్స్ డిమాండ్ విల్ బి మోర్. అవుట్డేటెడ్ గూడ్స్ అంటే ఫ్యాషన్ అయిపోయింది, ఇది పాత ఫ్యాషన్, అబ్సల్యూట్ స్టాక్ అన్న అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనమాట. డిమాండ్ విల్ బి లెస్. వెరీ సింపుల్. అయితే టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్లో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే, దెర్ ఆర్ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయట. ఆ ఎఫెక్ట్స్ వల్ల జనాల మీద ఇన్ఫ్లుయెన్స్ వచ్చి జనాలు దే విల్ బై గూడ్స్ అండ్ సర్వీసెస్. అది ఎలా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఎఫెక్ట్ అంటే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, చాలాసార్లు మనం పిల్లల్లో చూస్తుంటాం. ఓకే, ఇంటర్మీడియట్ లేదా ఫౌండేషన్ ఆ పిల్లల్లో చూస్తాం, లేదా స్కూల్లో ఈ మధ్య అయితే 8th 9th 10th. నా ఫ్రెండ్ దగ్గర మొబైల్ ఉందనుకోండి, నా 8th క్లాస్ స్టూడెంట్ అనుకున్నాను, నా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర మొబైల్ ఉంది. వెంటనే అది చూసి నేను ఏమనుకుంటున్నానంటే, ఇఫ్ హీఈస్ హ్యావింగ్ దట్ మొబైల్ ఫోన్, వై కాంట్ ఐ హ్యావ్ దట్ మొబైల్ ఫోన్ అని అనిపించవచ్చు. అవునా కదా? ఎందుకంటే అది నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఉంది, నా ఫ్రెండ్ దగ్గర మొబైల్ ఉంది, వెంటనే అది చూసి నేను ఏమనుకుంటున్నానంటే, ఇఫ్ హీఈస్ హ్యావింగ్ దట్ మొబైల్ ఫోన్, వై కాంట్ ఐ హ్యావ్ దట్ మొబైల్ ఫోన్ అని అనిపించవచ్చు.
మన పక్కన ఫ్రెండ్స్ వాడుతున్నారు, వాడికే ఉన్నప్పుడు నాకెందుకు ఉండకూడదు, నాకు కావాలి అని వి ఎండ్ అప్ గెట్టింగ్ దట్ ప్రొడక్ట్ అండ్ వి క్రియేట్ ద డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్. ఎస్ ఆర్ నో? అండ్ దిస్ ఎఫెక్ట్ ఆన్ అస్ ఈస్ కాల్డ్ as డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. మన ఆడే వాడుతున్నాం, నేను ఎందుకు వాడకూడదు అనే ఫీలింగ్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ as వాట్? డెమాన్స్ట్రేషన్. ఓకే, వాడు వాడుతున్నాడు, నాకు కూడా ఉండాలి. స్మాల్ కైండ్ ఆఫ్ జెలస్ ఫీలింగ్ ఆల్సో విల్ బి దేర్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్లో. అండ్ ఇట్ ఈస్ సెడ్ బై జేమ్స్ డ్యూసెన్బెరీ అనే పర్సన్ చెప్పారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, బ్యాండ్ వేగన్ ఎఫెక్ట్. బ్యాండ్ వేగన్ ఎఫెక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనం ఎవరో ఒకరిని ఫాలో అవుతుంటాం, ఒక సెలబ్రిటీ. ఓకే, ఫాలో అవుతాం, వాడు ఏం చేస్తే మనం అదే చేసేస్తాం. బ్యాండ్ వేగన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ట్రైన్ ఉందనుకోండి, వేగన్స్ ఉంటాయి, ఇంజిన్ ఎటు వెళ్తే మిగతావన్నీ కూడా అటు వెళ్తాయి. అంతేగాని ఇంజిన్ ఏమి ఇటు పక్క వెళ్ళి మిగతావన్నీ అటు వెళ్ళే ఛాన్సెస్ జీరో, అవునా కదా? అలానే ఇది కూడా ఏంటంటే, ఎవరో ఒకరిని మనం ఫాలో అవుతుంటాం. ఇఫ్ హీ బైస్ దట్ ప్రొడక్ట్, వీ విల్ ఆల్సో బై దట్ ప్రొడక్ట్. అలా అనమాట. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, అప్పుడెప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్. ఓకే, సో అప్పుడు వన్ మూవీలో డ్యూక్ కొన్నాడు, కేటీఎం డ్యూక్ వాడారు అందులో. నేను వెంటనే ఆ మూవీ అవగానే డ్యూక్ కొనేసాను. అంటే ఐ క్రియేటెడ్ డిమాండ్ ఫర్ డ్యూక్. కేటీఎం డ్యూక్ అనే బైక్ని నేను ఎందుకు కొన్నానంటే, అక్కడ ఆ మూవీలో నా ఫేవరెట్ హీరోని చూసి నేను ఫాలో అయిపోయాను. నా మీద ఏ ఎఫెక్ట్ ఉంది అప్పుడు? బ్యాండ్ వేగన్ ఎఫెక్ట్ ఉంది. ఓకే, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ కూడా నా మీద ఉండొచ్చు. నేను నా ఫ్రెండ్స్ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, నాకు కొనని మా ఇంట్లో నేను గొడవ పెట్టచ్చు. నా మీద డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ కూడా ఉంది. అండ్ సమ్ టైమ్స్ థర్డ్ వన్, ఇట్ ఈస్ స్నాబ్ ఎఫెక్ట్. స్నాబ్ ఎఫెక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఐ ట్రై టు బీ డిఫరెంట్. ఫ్రమ్ అదర్స్. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలనుకోండి, అందరూ ఏం చేస్తున్నారో నాకు అది చేయబుద్ది లేదు. సో ఇది పర్టికులర్గా సిఏ స్టూడెంట్స్ మీద ఉంటుంది. మీరు 10th క్లాస్లో నుంచి ఇంటర్కి వచ్చిన తర్వాత చాలామంది ఎంపీసీకి వెళ్తారు, మనం మాత్రం ఎంఈసీకి వస్తాం. లేదా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అందరూ ఇంజనీరింగ్కి వెళ్తుంటారు, మీరేమో సిఏలోకి వస్తారు. సో కామన్ హర్డ్ అందరూ ఒక దాంట్లోకి వెళ్తే యూ ట్రై టు బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అండ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఎస్ స్నాబ్ ఎఫెక్ట్. జనరల్గా ఇది అందరూ ఏదుకుంటే మనం అది కొనం, డిఫరెంట్గా ఏదైనా చేద్దాం అని అనిపిస్తుంటుంది అనమాట. చూడండి, ద డిమాండ్ ఫర్ ద కన్స్యూమర్ గుడ్ ఈస్ డిక్రీజ్డ్ ఓవింగ్ టు ద ఫ్యాక్ట్ దట్ అదర్స్ ఆర్ ఆల్సో కన్స్యూమింగ్ ద సేమ్ కమోడిటీ. వాళ్ళు వాడుతున్నారు కదా, మనం ఇంకా వాడడం. అది వీ డోంట్ క్రియేట్ ద డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్, వీ ట్రై టు బై సమ్ అదర్ ప్రొడక్ట్, అండ్ దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ ఎస్ స్నాబ్ ఎఫెక్ట్. వేరే వెబ్లెన్ ఎఫెక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, కొంతమంది ఉంటారు అనమాట, వాడు ఎంత మంచి ప్రొడక్ట్ అయినా తక్కువ రేట్ అయితే వాడుకోండు. హీ క్రియేట్స్ డిమాండ్ ఫర్ దోస్ గూడ్స్ విచ్ ఆర్ వెరీ హై ప్రైస్డ్. అలాంటివి ఉంటేనే వాడు కొంటాడు అనమాట. అంటే హీఈస్ అ స్టేటస్ సీకింగ్ పర్సన్, షో ఆఫ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే, ఎక్కువ ప్రైస్ ఏదైతే అదే కొనుక్కోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అంటే లగ్జరీ కార్స్ అవ్వచ్చు, డైమండ్స్ అవ్వచ్చు, ఇలాంటివి అనమాట. వాళ్ళు బేసిక్ తక్కువ ప్రైస్ ఉంటే దే వోంట్ బై. ఓకే, దే క్రియేట్ డిమాండ్ ఫర్ హై ప్రైస్డ్ ఐటమ్స్. చూడండి, హై ప్రైస్డ్ గూడ్స్ ఆర్ కన్జ్యూమ్డ్ బై రిచ్ పీపుల్ హూ సీక్ స్టేటస్. ఇది ఎవరు చెప్పారంటే, థాన్స్టీన్ వెబ్లెన్ అనే పర్సన్ చెప్పారు. లగ్జరీ గూడ్స్, కార్స్, డైమండ్స్ ఇలాంటివి. ఓకే, దిస్ ఇస్ 4th పాయింట్. డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ కంప్లీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్, కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్. కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్ రిగార్డింగ్ ఫ్యూచర్ ప్రైజెస్, ఇన్కమ్ అండ్ సప్లై కండిషన్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద కరెంట్ డిమాండ్. అబ్సల్యూట్లీ ఎస్. మీరు చెప్పండి, రేపు ఎప్పుడో ప్రైజులు పెరిగిపోతాయి అనుకుంటే, సేమ్ రేపటి నుంచి ఉల్లిపాయల ప్రైస్ పెరిగిపోయిందట, ఆనియన్ ప్రైజెస్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇట్ విల్ బికమ్ 100 అని ఎక్స్పెక్టేషన్ అట మనది. ఈ రోజు ఇట్ ఈస్ 50, టుమారో ఇట్ విల్ బి 100 అని తెలిసింది అనుకోండి, ఈ రోజు పరిగెడతాం మనం రైతు బజార్కి. వి బై kgs and kgs of onions today itself. అంటే we create demand for the product today itself when we expect that the prices in future will rise. So that is called consumer expectation. 5th point. Other factors కొన్ని ఉన్నాయి. Size of the population, age distribution of the population. మీరు చెప్పండి, size of the population, best example India. ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ క్రియేట్స్ మోర్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్స్. రెండోది, ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పాపులేషన్. ఇండియాలో యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి యూత్కి సంబంధించిన ప్రొడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓకే, లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. మీరు చెప్పండి, ఇండియాలో నేషనల్ ఇన్కమ్ బాగా ఎక్కువ ఉందట, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉందట. అంటే ఈ ఇండివిజువల్ పర్సన్ దే ఆర్ ఎర్నింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్ అనుకోండి, ఆ కంట్రీలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది గూడ్స్ అండ్ సర్వీసెస్కి. అదే వాడు చెప్తున్నాడు అదర్ ఫ్యాక్టర్స్లో. అండ్ కన్జ్యూమర్ క్రెడిట్ ఫెసిలిటీస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇదైతే చాలా సింపుల్. ఇది అసలు చాలా సిగ్నిఫికెంట్. సింపుల్ అని పక్కన పెడితే చాలా చాలా సిగ్నిఫికెంట్. దీనివల్ల చాలా డిమాండ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్,
మన దగ్గర అసలు డబ్బులు లేవు, సే 10 లక్షల కారు, ఓకే, మన దగ్గర డబ్బులు లేవు కానీ కారు కావాలనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఎలా క్రియేట్ చేయగలవు డిమాండ్ని? అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు, సార్ యూ డూ వన్ థింగ్, యూ డోంట్ నీడ్ టు పే 10 lakh rupees టుడే ఇట్ సెల్ఫ్, యూ డూ వన్ థింగ్, టుడే యూ పే ఓన్లీ 50,000 డౌన్ పేమెంట్, రిమైనింగ్ 9,50,000 ఐ విల్ గివ్ యూ క్రెడిట్ అండ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో మీరు కట్టేసుకోండి. ఒకేసారి మీ దగ్గర డబ్బులు లేవు కదా, మంత్కి ఒకసారి కట్టండి అని చెప్పాడట. వెంటనే నువ్వు టెంప్ట్ అయిపోయావు, 50,000 పట్టుకు కట్టేసి ఏం తెచ్చావు, కార్ ఇంటికి పట్టుకొని వచ్చావు, మంత్లీ కట్టుకుంటున్నావు. అంటే దిస్ ఇస్ ద క్రెడిట్ ఫెసిలిటీ విచ్ క్రియేట్స్ ద డిమాండ్ ఫర్ అ ప్రొడక్ట్ నో. ఓకే, ఆ క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నువ్వు అసలు కారే కొనవు, ఎప్పటికీ కొనవు కారు, ఎందుకంటే 10 లక్షలు నీ దగ్గర ఎప్పుడు ఒకేసారి ఉండవు. అందుకు క్రెడిట్ ఫెసిలిటీ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. క్రెడిట్ ఫెసిలిటీస్ ఉంటే వి క్రియేట్ డిమాండ్ ఫర్ లాట్ ఆఫ్ గుడ్స్. ఓకే, దిస్ కమ్స్ అండర్ అదర్ ఫ్యాక్టర్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్ ఈస్ సింపుల్. గవర్నమెంట్ పాలసీస్, రెగ్యులేషన్స్. మీరు చెప్పండి, గవర్నమెంట్ పాలసీస్ అట ఆల్కహాల్ మీద బాగా స్ట్రిక్ట్గా ఉన్నాయట, ఆల్కహాల్ని అసలు ఎంకరేజ్ చేయట్లేదట, అండ్ దెర్ విల్ బి లెస్ డిమాండ్ ఫర్ ఆల్కహాల్ను. అదే గవర్నమెంట్ పాలసీస్ తాగండి అంటుందట, గవర్నమెంట్ పాలసీస్ ఎంకరేజ్ చేస్తుందట. సో మీరు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఈ డ్రగ్స్కి వాటికి గవర్నమెంట్ పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, అండ్ హెన్స్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద డ్రగ్స్ దేర్ ఇన్ దోస్ కంట్రీస్. వేరే ఇండియాలో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి డ్రగ్స్ మీద, అండ్ హెన్స్ ఇక్కడ మనం అది ఎంకరేజ్ చేయం, ఆ డ్రగ్స్కి డిమాండ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, అదర్ ఫ్యాక్టర్స్లో ఇవన్నీ వస్తాయి. ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. అండ్ దిస్ ఈస్ వాట్ దిస్ ఈస్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. అండ్ నౌ లెట్ us కమ్ టు డిమాండ్ ఫంక్షన్. సార్ డిమాండ్ ఫంక్షన్ అంటే మీరు చెప్పండి. క్వాంటిటీ డిమాండెడ్ డిపెండ్స్ అపాన్ ఫ్యూ ఆస్పెక్ట్స్ కాల్డ్ ఎస్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీ, ఇన్కమ్. అవునా కదా? అంటే క్వాంటిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్, అన్ని కలిపి యాక్ట్ చేస్తేనే, అంటే ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ కమోడిటీ, మన ఇన్కమ్, మన టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అన్ని కలిపి యాక్ట్ చేస్తేనే ఇట్ క్రియేట్స్ ద డిమాండ్ ఫర్ అ ప్రొడక్ట్. అందుకే క్వాంటిటీ డిమాండెడ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ద గుడ్, ఇన్కమ్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ అండ్ ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ కమోడిటీ. ఓకే, అంటే క్వాంటిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందట? ప్రైస్ ఆఫ్ ద గుడ్, ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీ. Okay, this is called demand function. This is called as what? Demand function. Okay, now this is called demand function. Now demand schedule అనే కాన్సెప్ట్ చూద్దాం. డిమాండ్ షెడ్యూల్ అంటే ఏం లేదు, వేరియస్ ప్రైజెస్ దగ్గర క్వాంటిటీ డిమాండెడ్ ఎలా మారుతుంది అని చెప్పేదే డిమాండ్ షెడ్యూల్. ఓకే, ఇక్కడ నేను మీకు ఒక డిమాండ్ షెడ్యూల్ ఇచ్చాను చూడండి. ప్రైస్ 60 రూపీస్ అట, క్వాంటిటీ 0. ప్రైస్ 50 అయితే క్వాంటిటీ 2, ప్రైస్ 40 అయితే క్వాంటిటీ 4. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రైస్ తగ్గుతుంటే క్వాంటిటీ పెరుగుతుంది, అవునా కదా? అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎ షెడ్యూల్. అట్ వేరియస్ ప్రైజెస్ వేరియస్ క్వాంటిటీస్ ఆర్ గివెన్ అట్ వన్ ప్లేస్. దిస్ ఇస్ కాల్డ్ షెడ్యూల్. ఓకే, దీనికి గ్రాఫ్ డ్రా చేశాను అనుకుంటే, నేను గ్రాఫ్ డ్రా చేయడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ చెప్తున్నాను చూడండి. ఒక గ్రాఫ్ మీరు డ్రా చేయాలంటే మీరు 2 డైమెన్షనల్ గ్రాఫ్ని మాత్రమే డ్రా చేయగలరు. ఓకే, 3 డైమెన్షనల్ మనకు అవసరం లేదు. 2 డైమెన్షనల్ గ్రాఫ్లో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద యూ టేక్ క్వాంటిటీ, వై యాక్సిస్ మీద యూ టేక్ ప్రైస్. ఓకేనా? ప్రైస్లో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రైస్లో 10, 20, ఎందుకు ఆల్వేస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ 0,0, ఎక్స్ యాక్సిస్ 0, వై యాక్సిస్ 0, అక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర. అండ్ హెన్స్ దిస్ ఇస్ 30, దిస్ ఇస్ 40, దిస్ ఇస్ 50. నేను ఇందాక ఎగ్జాంపులే చదువుతున్నాను, 60, ఇలా ఏదో ఉన్నాయి. దీన్ని స్కేల్ అని పిలుస్తారు అనమాట. స్కేల్, ఆ స్కేల్ ఎంత? 10. ప్రైస్లో 10, 10, 10 వేరియేషన్ ఉంది. ఎప్పుడు కూడా స్కేల్ తీసుకున్నప్పుడు మనం 10 తీసుకుంటే ఆ నెక్స్ట్ దానికి కూడా 10 గ్యాప్ ఉండాలి, ఆ నెక్స్ట్ దానికి కూడా 10 ఉండాలి. అంటే ఫస్ట్ వన్ 10 తీసుకుని నెక్స్ట్ వన్ 30 తీసుకోవడానికి స్కోప్ లేదు. ఇఫ్ ఫస్ట్ వన్ ఇస్ 10, దెన్ నెక్స్ట్ వన్ విల్ ఆల్సో బీ, ద డిఫరెన్స్ విల్ ఆల్సో బి 10. అంటే 10 నుంచి 20కి వెళ్ళాలి, 20 నుంచి 30కి వెళ్ళాలి. ఎందుకు? ఆల్వేస్ ఈ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 10. 0 నుంచి 10కి 10, 10 నుంచి 20కి 10, 20 నుంచి 30కి 10, అలా అనమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ షుడ్ బి అండర్స్టూడ్, ఫాలోడ్ ఇన్ ఫ్యాక్ట్. ఇంకా అలానే క్వాంటిటీ కూడా మనం ఏమనుకున్నాం? 0, 1, 2, 3, 4 అంతేనా ఉన్నాయి? 0, 2, 4, 6 అలా ఉన్నాయి. ఎగ్జాంపుల్,
2 4 6 8 10 12 ఎలా ఉన్నాయి? ఓకే, దీనికి మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ని ప్లాట్ చేయాలి. అంటే 0 దగ్గర ఎంత ఉంది? 0 అయితే ఇక్కడ చూడండి, షెడ్యూల్లో మీకు ఉంది క్లియర్గా 0 ప్రైస్ దగ్గర 12 క్వాంటిటీ అట. చూడండి, 0 ప్రైస్ అంటే వై యాక్సిస్ కదా, వై యాక్సిస్లో 0 ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. వై యాక్సిస్లో 0, నేను బ్లాక్ కలర్లో రాస్తాను. వై యాక్సిస్లో 0 ఎక్కడ ఉంది? ఓకే, అయితే ఎక్స్ యాక్సిస్లో అదే దగ్గర ఎక్కడ ఉంది? 12 దగ్గర ఉంది. అంటే ఫస్ట్ పాయింట్ ఇస్ 12, 0 12 అంటే ఇది. తర్వాత ఏమైందో చూద్దాం. తర్వాత ఏమంటున్నాడు? ప్రైస్ ఇంక్రీజ్ టు 10. ప్రైస్ 10కి వెళ్తే క్వాంటిటీ డిక్రీజ్ టు 10. అంటే ప్రైస్ 10కి వెళ్తే ఈ పాయింట్ ఎక్కడికి వచ్చేస్తుంది చూడండి. ప్రైస్ 20కి వెళ్తే 8కి వచ్చేస్తుంది. ప్రైస్ 30కి వెళ్తే 6కి వచ్చేస్తుంది. ప్రైస్ 40కి వెళ్తే 4. ప్రైస్ 50కి వెళ్తే 2. ప్రైస్ 60కి వెళ్తే చూసారా, ప్రైస్ 60కి వెళ్ళిపోయింది అనుకోండి, క్వాంటిటీ అంటే ఎక్స్ యాక్సిస్లో 0కి వచ్చేస్తుంది. అంటే ఈ పాయింట్ ఇక్కడికి మూవ్ అయిపోయింది. సో ఇవన్నీ ప్లాట్ చేసిన తర్వాత ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, అండ్ దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ డిమాండ్ కర్వ్. ఇది ఈ కర్వ్ పైనుంచి కిందకి వేసాను కదా, ఆ కర్వ్ని మనం డిమాండ్ కర్వ్ అని పిలుస్తాం. ఓకే, డిమాండ్ కర్వ్ కెన్ బి డ్రాన్ యూజింగ్ 2-dimensional గ్రాఫ్. వై యాక్సిస్ ప్రైస్, ఎక్స్ యాక్సిస్ క్వాంటిటీ. స్కేల్ డ్రా చేయాలి. స్కేల్ ఎప్పుడు కామన్ డిఫరెన్స్ ఉండాలి. చూడండి, ఇక్కడ కూడా ఎక్స్ యాక్సిస్లో 2 ఉంది అనుకోండి, నెక్స్ట్ 4 ఉంది. 4 ఉంది అనుకోండి, నెక్స్ట్ 6 ఉంది. అంటే డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ 2. ఐ హోప్ యూ ఆల్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. ఓకే, వెన్ వీ మూవ్ ఫార్వర్డ్ ఏమవుతుందో చూద్దాం. స్లోప్ ఆల్వేస్, దీని స్లోప్ ఎంత అని అడిగారు అనుకోండి, అంటే ఆ కర్వ్కి స్లోప్ ఎంత అని అడిగారు అనుకోండి, ఆల్వేస్ అది మ్యాథమెటికల్ ఫార్ములా అవుతుంది. స్లోప్ ఫార్ములా ఏంటంటే డెల్టా పి బై డెల్టా క్యూ. అంటే దాని మీనింగ్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ప్రైస్ ఆర్ డిఫరెన్స్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ. డిఫరెన్స్ ఇన్ వై యాక్సిస్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ ఎక్స్ యాక్సిస్, అదనమాట స్లోప్. సో ఇక్కడ క్లియర్గా ఉంచండి. స్లోప్ ఎలా తీసుకోమంటున్నాడు? డిఫరెన్స్ ఇన్ పి డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ క్యూ. ఓకేనా? ప్రైస్ ఏమైందట? 60 నుంచి 50కి వచ్చిందట. ప్రైస్ 60 నుంచి 50కి వచ్చిందట. అంటే 10 రూపీస్ డిఫరెన్స్. క్వాంటిటీ ఎంత పెరిగింది? 0 నుంచి 2కి వెళ్ళిందట. అంటే 2 డిఫరెన్స్. సో దిస్ స్లోప్ ఈజ్ -5. దీన్ని ఏమంటారట? స్లోప్ -5. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ఏది తీసుకున్నా అలాగే వస్తుంది, ఎందుకంటే సేమే ఉంది కాబట్టి. డిమాండ్ షెడ్యూల్ చూడండి, 30 నుంచి 20కి వచ్చారు. ఓకే, 30 నుంచి 20కి అంటే 20 - 30. 20 - 30 చూడండి, 30 నుంచి 20కి వచ్చారు. న్యూ మైనస్ ఓల్డ్ చేశాను. అప్పుడు ఎంత అవుతున్నట్టు? 20 దగ్గర 8 6 చూసారా? 8 - 6 ఎంత అవుతుంది? 10 divided by 2. 10 divided by 2 is again 5. So always -5 in fact. Minus shows what? Inverse relation అని చెప్తుంది. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి? ఆల్వేస్ మీకు డిఫరెన్స్ స్లోప్ చూస్తే -5 అవే వస్తుందట ఈ డిమాండ్ షెడ్యూల్లో. అందుకనే ఆ డిమాండ్ కర్వ్ స్ట్రైట్ లైన్ వచ్చింది. స్ట్రైట్ లైన్ చూడండి పైనుంచి కింద వరకు. ద రీజన్ is simple. The slope is common for all the points and hence the straight line arrives in this demand curve. Okay, I hope you will get in the point. Very very clear. అయితే మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటే ఏంటి సార్? మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటే ఏం లేదు. మార్కెట్ అంటే సే ఐఎమ్ సెల్లింగ్ ఏ ప్రొడక్ట్ అండ్ మై కాంపిటీటర్ ఇస్ ఆల్సో సెల్లింగ్ ఏ ప్రొడక్ట్. అవునా కదా? సో ఇలా సేల్ చేస్తాం, ఇద్దరిది కలిపామనుకోండి, అదే కదా మార్కెట్ అంటే. మార్కెట్లో ఎవరు ఉంటారు? నేను ఉంటున్నా, కాంపిటీటర్ ఉంటాడు. సో ఇద్దరికి కలిపి మనం డిమాండ్ షెడ్యూల్ అప్లై చేసాం అనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. సే ఏ అనే ప్రోడక్ట్కి మార్కెట్లో 3 ఉందట డిమాండ్, బి అనే ప్రోడక్ట్కి 2 ఉందట. ప్రైస్ 0 దగ్గర ఏ, బి 2 ఉన్నాయట. టోటల్ ఎంత అవుతుంది? 5. టోటల్ బికమ్స్ 5. ఓకే, అంటే టోటల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్కి అంటే ఐదర్ ఏ ఆర్ బి, 2 కలిపి 5 ఉంది. 10 రూపీస్ ప్రైస్ దగ్గర ఏ బికేమ్ 2, బి బికేమ్ 1, బట్ 2 కలిపితే 3.
అంటే when the price is getting increased, market demand is also coming down. From 5 it came to 3, 3 to 1, 1 to 0. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ఏం చేయాలంటే ఏకి ఒక డిమాండ్ కర్వ్ డ్రా చేయండి, బీకి ఒక డిమాండ్ కర్వ్ డ్రా చేయండి, అండ్ ఫైనల్గా ఇంకో డిమాండ్ కర్వ్ కూడా డ్రా చేయండి. దట్ ఇస్ కాల్డ్ మార్కెట్ డిమాండ్ కర్వ్. అయితే ఏకి నార్మల్ డిమాండ్ కర్వ్, బీకి నార్మల్ డిమాండ్ కర్వ్, రెండు కలిపి మనం డ్రా చేసాం అనుకోండి. చూడండి, ఏది ఇలా వచ్చింది డిమాండ్ కర్వ్. ఇప్పుడు కర్వ్ని ఎలా డ్రా చేయాలి మీకు చెప్పాను. ఓకే, ఏకి ఇలా వచ్చింది, బీకి కూడా ఆల్మోస్ట్ ఇలానే వచ్చింది. వేరే టోటల్ చూసినప్పుడు షేప్ మారిపోయింది. చూడండి, ఇక్కడ వరకు ఒకలా వచ్చింది, ఇక్కడ నుంచి స్లోప్ మారిపోయింది. ఓకే, అండ్ యువర్ వర్క్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఎగ్జాంపుల్, అవి తీసుకొని మీరు ఓన్గా గ్రాఫ్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత దాని షేప్ ముందు స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది, తర్వాత స్ట్రైట్ లైన్ రాదు. ఎందుకంటే ఆ పైన స్లోప్ కామన్ ఉంది, బట్ మార్కెట్ డిమాండ్లో స్లోపు కామన్ లేదు. కావాలంటే మీరు ఈ డెల్టా పి డివైడెడ్ బై డెల్టా క్యూ అనే కాన్సెప్ట్ అప్లై చేసి యూ కెన్ ఐడెంటిఫై ద స్లోప్ బోత్ ఫర్ ఏ, బి అండ్ అలాంగ్ విత్ దట్ టోటల్ ఆల్సో. ఇలా చేసి ట్రై చేయండి, దెన్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ స్ట్రైట్ లైన్ ఎందుకు రాలేదు. ఓకే, అయితే ఇది ఏంటంటే మన రివిజన్ లెక్చర్ కాబట్టి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎగ్జామ్ దగ్గరలో ఇది మనం చూసుకోవాలి కాబట్టి ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్, ఐఎమ్ నాట్ డ్రాయింగ్ ఈచ్ గ్రాఫ్ స్లోలీ. ఇది చాలా సింపుల్. మీరు అలా నేను ఆల్రెడీ డ్రా చేసి ఇచ్చాను, జస్ట్ మీరు ప్లాట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, ఐ హోప్ యూర్ ఆల్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. అండ్ ద నెక్స్ట్ సెషన్ we will try to understand rationale of law of demand. Okay, thank you, bye bye.